జీవితం చాలా చురుగ్గా ఉంటుంది. మనం ఒక పని నుండి మరొక పనికి పరిగెడుతూ ఉంటాం. ఎల్లప్పుడూ కష్టపడుతూ వెతుకుతూ ఉంటాం. ఈ వేగవంతమైన ప్రపంచంలో మనం తరచుగా మనసుకు ప్రశాంతతను కోల్పోతాం. మనం ఒక పని నుండి మరో పనికి పరిగెడుతూ ఉంటాం. ఎల్లప్పుడూ కష్టపడుతూ వెతుకుతూ ఉంటాం. కానీ ఈ గందరగోళంలో మనసు లోతుల్లో ప్రశాంతత కోసం ఆరాటపడుతుంది. నిశ్శబ్దం కోసం తపన పడుతుంది. కానీ ఈ గందరగోళంలో మనసు లోతుల్లో ప్రశాంతత కోసం ఆరాటపడుతుంది. నిశ్శబ్దం కోసం తపన పడుతుంది. మనం అనేక ఆశల వెనుక పరిగెడుతూ ఉంటాం. కానీ నిజమైన ప్రశాంతత మనలోనే ఉంది. మనం అనేక ఆశలంగా పరిగెడుతూ ఉంటాం. కానీ నిజమైన ప్రశాంతత మనలోనే ఉంది. చాలా సంవత్సరాల క్రితం నేను కూడా ఈ లోకం యొక్క శబ్దంలో కోల్పోయాను. చాలా సంవత్సరాల క్రితం నేను కూడా ఈ లోకం యొక్క శబ్దంలో కోల్పోయాను. నేను పుస్తకాల్లో, తత్వశాస్త్రాల్లో, దూరదేశాల్లో సమాధానాలు వెతికాను. నేను పుస్తకాలలో, తత్వశాస్త్రాల్లో, దూరదేశాల్లో సమాధానాలు వెతికాను. నా ప్రయాణం నన్ను జ్ఞానం యొక్క ప్రాచీన జిజ్ఞానానికి దారితీసింది. నా ప్రయాణం నన్ను జ్ఞానం యొక్క ప్రాచీన జ్ఞానానికి దారితీసింది. మరియు నా జీవితాన్ని మార్చిన ఒక మంత్రానికి ఓం నమః శివాయ. మరియు నా జీవితాన్ని మార్చిన ఒక మంత్రానికి ఓం నమః శివాయ. ఈ మంత్రం నన్ను లోతైన ప్రశాంతతకు, నిశ్శబ్దానికి మరియు నిజమైన ఆనందానికి తీసుకెళ్ళింది. ఓం నమః శివాయ కొన్ని పదాల సమాహారం కాదు. ఇది ఒక పవిత్రమైన మంత్రం, యుగాలుగా మారుమోగుతున్న శక్తివంతమైన జపం. ఓం అనేది సృష్టికి మూలమైన శబ్దం, అన్ని జీవులకు ఆధారమైన కంపనం. నమః శివాయ అంటే మనందరిలో నివసించే దీకే చైతన్యమైన శివుడికి చేసే నమస్కారం. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం సృష్టి మూలాన్ని కలుపుతాం. మనలో నిద్రాణంగా ఉన్న అంతశక్తిని మనం తాకుతాం. ఓం నమః శివాయ యొక్క పరివర్తన శక్తి అపారం. ఈ మంత్రం యొక్క శక్తి మన ఆత్మను శుద్ధి చేస్తుంది, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. లెక్కెక్కలేనన్ని మంది వ్యక్తులు దాని సారం ద్వారా లోతైన వైద్యం, స్పష్టత మరియు ఆధ్యాత్మిక జాగృతిని అనుభవించారు. ఈ మంత్రం యొక్క ప్రతిఫలనలు మనలోని లోతైన భావాలను తాకి మన ఆత్మను మేల్కొలుపుతాయి. ఈ మంత్రం యొక్క కంపనాలు ఒత్తిడిని తగ్గిస్తాయి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి మరియు మనలోని లోతైన భావాలను మేల్కొలుపుతాయి. మనసును శాంతపరుస్తాయి మరియు ప్రేమ మరియు కరుణకు మన హృదయాలను తెరుస్తాయి. ఈ మంత్రం యొక్క శక్తి మన హృదయాలను ప్రేమతో నింపుతుంది. నా విద్యార్థులలో ఒకరు ఒక విజయవంతమైన ఎగ్జిక్యూటివ్ ఆందోళనతో బాధపడుతున్నారు. అతను తన జీవితంలో ప్రశాంతతను కోల్పోయాడు. అతను ప్రతిరోజు ఓం నమః శివాయ జపించడం ప్రారంభించాడు. ఈ సాధన అతనికి ఒక కొత్త మార్గాన్ని చూపించింది. వారాల్లోనే అతను తనలో ఒక గొప్ప మార్పును గమనించాడు. అతని ఆత్మలో ఒక కొత్త వెలుగు కనిపించింది. అతని ఆందోళన తగ్గిపోయింది. అతనికి ఎప్పుడు తెలియని ప్రశాంతత మరియు స్పష్టత అతనికి కలిగాయి. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. సవాలును స్వీకరించడం. ఆత్మ ఆవిష్కరణ అనే ప్రయాణంలో మీరు పాల్గొనమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 7 రోజుల ఓం నమః శివాయ ధ్యాన సవాలు కోసం నాతో చేరండి. ప్రతిరోజు 10 నిమిషాలు మీ కళ్ళు మూసుకుని లోతుగా శ్వాస తీసుకుని మంత్రం మీలో ప్రవహించనివ్వండి. మీరు హాయిగా కూర్చునే ప్రశాంతమైన స్థలాన్ని కనుగొనండి. మీరు శ్వాస తీసుకున్నప్పుడు మనస్సులో ఓం నమః అని జపించండి. మీరు శ్వాస వదిలినప్పుడు శివాయ అని జపించండి. పరిపూర్ణత గురించి చింతించకండి, వని మీలో మారుమోగాలి. ఈ సవాలు మీకు అంతర్గత శాంతిని అందిస్తుంది. ప్రతిరోజు మీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడం నేర్చుకుంటారు. ఈ ప్రయాణం మీ ఆత్మను కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. ధ్యానం ద్వారా మీరు మీలోని శక్తిని ఆవిష్కరించండి. లోపలికి ఒక ప్రయాణం. ప్రతిరోజు మీరు ఈ సాధనకు సమయం కేటాయిస్తున్నప్పుడు మీరు సూక్ష్మమైన కానీ లోతైన మార్పులను గమనిస్తారు. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. ఏ బాహ్య పరిస్థితి కూడా భంగం కలిగించలేని అంతర్గత ప్రశాంతతను మీరు అనుభవిస్తారు. ఈ ప్రయాణం ప్రపంచం నుండి తప్పించుకోవడం గురించి కాదు. ప్రశాంతత, ప్రేమ మరియు జిజ్ఞాస నుండి మనం ప్రపంచంతో కనెక్ట్ అవ్వగలిగేలా మనల్ని మనం మార్చుకోవడం గురించి. నిశ్శబ్దాన్ని పంచుకోవడం. ఈ 7 రోజుల చివరిలో
మీ అనుభవాన్ని ప్రతిబింబించడానికి కొంత సమయం కేటాయించండి. మీ ప్రయాణాన్ని ఇతరులతో పంచుకోండి. మీ పరివర్తన మీ చుట్టూ ఉన్న వారిని ప్రేరేపించనివ్వండి. ప్రపంచానికి ఎక్కువ శాంతి, ఎక్కువ ప్రేమ, ఎక్కువ చైతన్యం అవసరం. మరియు ఇవన్నీ మనలో ప్రతి ఒక్కరితో ప్రారంభమవుతాయి. ఓ నమ శివాయ అంటే ఇవన్నీ అంతర్గత ప్రశాంతతకు మీ మార్గాన్ని